ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మహిమ ఘనత ప్రభావాలను పొందనర్హుడా, రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతముగా హెచ్చింపబడిన నామమును బట్టి మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాం. మరొక దినాన్ని మాకు ఇచ్చారు దేవా. నీ ప్రజలంగా నీ అద్వితీయ కుమారుని ద్వారా మమ్మల్ని నిత్యము నీతో ఉండు నిమిత్తమై నిత్య రక్షణ తలంకరింపజేసి నిత్య జీవం ఇచ్చినందుకు వందనాలు. ఇది నాన్న యొక్క ప్రేమ వార్తను చాటించిన నిమిత్తమై సువార్త కొడుకుని కలిగి ఉంటుండగా జ్ఞాపకం చేసుకునండి. ఇంకెవరైతే నిన్ను అంగీకరించలేదు, ఇంకెవరైతే యేసు క్రీస్తు ప్రభుని దేవుడిగా కలిగి లేరు, నెమ్మది లేక విశ్రాంతి లేక నాశనమునకు నరకాగ్నికి సిద్ధంగా ఉన్నారు, వారు రక్షింపబడిన నిమిత్తమై నీ జీవము గల మాటల ద్వారా పాటల ద్వారా దర్శించండి. మెట్టుకు నీ ఆత్మ నడిపింపులోనికి మమ్మల్ని తీసుకుని రండి. మేము కలిగిన సంతోషము వారిని అనుభవించుటకై నీ ప్రేమను నీ ఆజ్ఞ ద్వారా చాటించుంటుండగా నీ ఆత్మవశానికి నీ ప్రజలను అప్పగిస్తున్నాం. మమ్మల్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకునండి. నీ మహిమార్థమే వాడుకునండి. ఇప్పుడు వచ్చిన నీ ప్రజలను, ఈ వాక్యం వినిచిన వారిని ఆశీర్వదించమని మీకే మహిమా ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు రక్షక నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 354. 354. లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా, పాపమును కడుగును. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా, పాపమును కడుగును. సోదరా, దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతిన్ ప్రియుడా, ప్రేమించే ఈ జగతిన్. చూడుము సోదరా, దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతిన్ ప్రియుడా, ప్రేమించే ఈ జగతిన్. సిలువలో ప్రాణము నర్పించి, సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు యేసుని పంపెను ప్రియుడా, యేసుని పంపెను. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా, పాపమును కడుగును. లోకమున కరుదెంచి క్రీస్తు ప్రభువు ప్రాణము బలిగానిచ్చే ప్రియుడా, ప్రాణము బలిగానిచ్చే. లోకమున కరుదెంచి క్రీస్తు ప్రభువు ప్రాణము బలిగానిచ్చే ప్రియుడా, ప్రాణము బలిగానిచ్చే. లోక పాపమెల్ల సిలువలో మోసి, లోక పాపమెల్ల సిలువలో మోసి తొలగించే శాపమున్ ప్రియుడా, తొలగించే శాపమున్. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా,
వార్తను ప్రియుడా పరలోక వార్తను ఉన్నతమైన పరలోక ప్రేమను ఉన్నతమైన పరలోక ప్రేమను చాటించుచుంటిమి ప్రియుడా చాటించుచుంటిమి సాటి లేని యేసుని రక్తం పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును యేసుని నీవు క్షమించమని విరిగిన హృదయముతో ప్రియుడా విరిగిన హృదయముతో యేసుని నీవు క్షమించమని విరిగిన హృదయముతో ప్రియుడా విరిగిన హృదయముతో యేసుని అమూల్య రక్తధారాలు యేసుని అమూల్య రక్తధారాలు కడుగును పాపమెల్లా ప్రియుడా కడుగును పాపమెల్లా సాటి లేనిది యేసుని రక్తం పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును పాప భారము మోసికొని ముందే దావా ప్రియుడా ప్రయాస ముందే దావా పాప భారము మోసికొని ప్రయాస ముందే దావా ప్రియుడా ప్రయాస ముందే దావా పాపమొప్పుకొని యేసు పాదముల పాపమొప్పుకొని యేసు పాదముల చెంతకు చేరుము ప్రియుడా చెంతకు చేరుము సాటి లేనిది యేసుని రక్తం పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును గతించుచున్నది స్వల్ప జీవితం శీఘ్రముగారము ప్రియుడా శీఘ్రముగారము గతించుచున్నది స్వల్ప జీవితం శీఘ్రముగారము ప్రియుడా శీఘ్రముగారము కర్త యేసునందు విశ్వాసము కర్త యేసునందు విశ్వాసముంచి రక్షణ పొందుము ప్రియుడా రక్షణ పొందుము సాటి లేనిది పాపమును కడుగును కృపాయానందం పవిత్ర ప్రేమలో భాగము పొందుము ప్రియుడా భాగము పొందుము కృపాయానందం పవిత్ర ప్రేమలో భాగము పొందుము ప్రియుడా భాగము పొందుము పాప సాగరమును దాటించగలడు పాప సాగరమును దాటించగలడు యేసు రక్షకుడే
రక్షకుడే సాటి లేనిది యేసుని రక్తం పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును సాటి లేనిది యేసుని రక్తం పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును. పాట సంఖ్య 355 355. రక్షణను సగెడు యేసుని ప్రేమ లక్ష్యము చేయుము ఓ ప్రియుడా రక్షణను సగెడు యేసుని ప్రేమ లక్ష్యము చేయుము ఓ ప్రియుడా అక్షయ రాజముని అనువాచున రక్షకున్మొగడు స్నేహితుడా అక్షయ రాజముని అనువాచు రక్షకున్మొగడు స్నేహితుడా రక్షణను సగెడు యేసుని ప్రేమ లక్ష్యము చేయుము ఓ ప్రియుడా లోకపు ప్రేమన్ ఏమని తెల్పెదని కవమానమే తలచిన లోకపు ప్రేమన్ ఏమని తెల్పెద నీ కవమానమే తలచిన మారని యేసుని రక్షకున్ ప్రేమ తాకుడును ఓ ప్రియుడా మారని యేసుని రక్షకున్ ప్రేమ తాకుడును ఓ ప్రియుడా రక్షణను సగెడు యేసుని ప్రేమ లక్ష్యము చేయుము ఓ ప్రియుడా పాపపు ప్రేమలో విడువక నిలచిన పాపమును జెదవో నరుడా లోకపు ప్రేమలో విడువక నిలచిన పాపము చెందెదవో నరుడా పాపిని గావను ప్రేమ స్వరూపుడు శాపమునోర్చెన్ కల్వరిలో పాపిని గావను ప్రేమ స్వరూపుడు శాపమునోర్చెన్ కల్వరిలో రక్షణను సగెడు యేసుని ప్రేమను లక్ష్యము చేయుము ఓ ప్రియుడా చచ్చిన పాపిని వెదకి రక్షింప చచ్చి బ్రతికిన ఘనుడెవడు చచ్చిన పాపిని వెదకి రక్షింప చచ్చి బ్రతికిన ఘనుడెవడు చచ్చిన పాపిని వదని త్రోయని నిశ్చల ప్రేమమయుడు యేసే వచ్చిన పాపిని వదని త్రోయని నిశ్చల ప్రేమమయుడు యేసే నొసగెడు యేసుని ప్రేమను లక్ష్యము చేయుము ఓ ప్రియుడా నమ్ముము సోదర నిన్ను రక్షించు నెమ్మది నొందెదవు నిజము నమ్ముము సోదర నిన్ను రక్షించు నెమ్మది నొందెదవు నిజము
నమ్మనితో ప్రభు ప్రేమను గానము, నమ్ముము ప్రభు ప్రేమని దినమే. నమ్మనితో ప్రభు ప్రేమని గానము, నమ్ముము ప్రభు ప్రేమ ఈ దినమే. రక్షణను సగెడు యేసుని ప్రేమ లక్ష్యము చేయుము ఓ ప్రియుడా. ఘనధనంగ మత శౌర్యముల గానవు నిజ ప్రేమాదరణల్. ధనధన కుల మత శౌర్యముల గానవు నిజ ప్రేమాదరణల్. ఎన్నిలనున్నను నిలచునే నిత్యము పెన్నుగా పొందు ప్రభు ప్రేమన్. ఎన్నిలనున్నను నిలచునే నిత్యము పెన్నుగా పొందు ప్రభు ప్రేమన్. రక్షణను సగెడు యేసుని ప్రేమన్ లక్ష్యము చేయుము ఓ ప్రియుడా. తండ్రి కుమార శుద్ధాత్మల చిత్తం తండ్రిగా నెరవేర్చుచు గనులు. తండ్రి కుమార శుద్ధాత్మల చిత్తము తండ్రిగా నెరవేర్చుచు గనులు. ఎందరో నేగిరి పొందను మకుటము, పొందుము ప్రభు ప్రేమ హల్లెలూయా. ఎందరో నేగిరి పొందను మకుటము, పొందుము ప్రభు ప్రేమ హల్లెలూయా. రక్షణను సగెడు యేసుని ప్రేమను లక్ష్యము చేయుము ఓ ప్రియుడా. అక్షయ రాజ్యము నీయను వాచిన రక్షకున్మొగడు స్నేహితుడా. అక్షయ రాజ్యము నీయను వాచిన రక్షకున్మొగడు స్నేహితుడా. రక్షణను సగెడు యేసుని ప్రేమ లక్ష్యము చేయుము ఓ ప్రియుడా. దేవుని వాక్యాన్ని విందాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు అందరం కలిసి చదువుదాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగినది ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. తర్వాత 9వ వచనం నుండి. నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. తర్వాత 12వ వచనం. తను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మహిమ ఘనత ప్రభావాలను పొందనర్హుడా, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం. పాటల ద్వారా మాతో మాట్లాడినారు. ఇప్పుడు నీ లేఖనాలు కూడా చదువుటకే మీరు ఇచ్చిన కృపకి వందనాలు. ధ్యానించుచుంటుండగా అనేకుల రక్షణార్థమై నీ పరిశుద్ధ లేఖనాలు విరిచి పంచివ్వండి. నీ పరిశుద్ధ ఆత్మని ద్వారానే హృదయంలో ఒప్పించండి. నీ తట్టు నీ ప్రజలు త్రిప్పబడుటకు సహాయం చేయండి. దేవ, ఇందు నిమిత్తమే కదా ఈ లోకంలోనికి వచ్చితివి. శరీరధారిగా వచ్చినావు, తగ్గించుకున్నావు,
రిక్తుడిగా ఖాళీ చేసుకున్నావు. శిలువ మరణం పొందినంతకు విధేయత చూపించినావు, తిరిగి లేచినావు. లేఖనముల ప్రకారం మృతి పొందావు, పాతి పెట్టుబడ్డావు. లేఖనముల ప్రకారం తిరిగి లేచినావు. ఇట్టి నీ సువార్త ఎవరైతే ఈ నామమందు నీ యందు విశ్వసిస్తారో వారికి నీ పిల్లలే అధికారం ఇచ్చావు. దేవా, ఇట్టి నీ ప్రేమ వార్తను మేము చాటించుచూ ఉంటుండగా ఇంకెవరైతే విశ్వసించలేదు, నమ్మిక ఉంచలేదు నీ యందు, వారిని నమ్మికించినట్లుగా నీ ఆత్మ కార్యం జరిగించు. నిష్ప్రయోజక దాసులను మీ ఎదుట ఒప్పుకొనిచు దేవా, మీరు మా కొరకే దాచించిన వర్తమానమును నీ ఆత్మ ద్వారా మీరే మాకు బోధించమని నీ కృపాస్తాలకు మమ్మల్ని అప్పగించుకొంచు. నన్ను నేను తగ్గించుకొంచు, నీ నామను హెచ్చిస్తూ యేసుక్రీస్తు ప్రభు రక్షకుని నామను ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. లేఖనాలు అనగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఈ బైబిల్ చెప్పేది ఏమంటే ప్రభుని యేసుక్రీస్తును గురించి బోధిస్తుంది. ఎవరైనా వివిధ రకాలుగా చూపిస్తుంది. నిజానికి ఆయన దేవుడు, దేవుని కుమారుడు, మానవులను దేవునితో సమకూర్చుటకై మధ్యవర్తి. బట్ ప్రభువుని గురించి అనేక విధాలుగా దేవుని గురించి జ్ఞాపకం చేస్తుంది. ఇది దేవుని వైపుకు చూపించేది పరిశుద్ధ గ్రంథము. ఇది పరిశుద్ధమైన గ్రంథం, దీనిలో అపవిత్రత ఏమి లేదు. పరిశుద్ధమైన లేఖనాలు ఇవి. ఈ లేఖనాలు ఎందుకంటే దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. ఆయనతో ఉండాలంటే పరిశుద్ధత కావాలి ప్రజలకి, ఎవరికైనా. కాబట్టి ఆ పరిశుద్ధత నీకు నాకు ఇచ్చిన నిమిత్తమై ఆ పరిశుద్ధతకు తీసుకుని వెళ్ళే గ్రంథమే పరిశుద్ధ గ్రంథం. దానికి మార్గమే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ మార్గాన్ని చూపిస్తుంది ఈ గ్రంథం. అందుకే దీన్ని అంతా గ్రహించడం చాలా కష్టం. పరిశుద్ధాత్ముడు ఇస్తే తప్ప, పరిశుద్ధాత్ముడు దేవుడు, త్రిత్వం, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, ఇవన్నీ ఎరగాలంటే ముందు ప్రభుని యేసుక్రీస్తుని అంగీకరించి ప్రభువులోకి వస్తే అవన్నీ అర్థమవుతాయి. లేకపోతే ఈ సంగతులు లోకంలోని మిగిలిన గ్రంథాల వలె, మిగిలిన పుస్తకాల వలె మానవ సంబంధమైన జ్ఞానముతో దీన్ని అర్థం చేసుకోలేం. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లేఖనములు, ఈ వాక్యములు ఏదో మానవ జ్ఞానంతో అక్షరాన్ని బట్టి చదివితే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. రెండవ ప్రాముఖ్యమైన సంగతి ఏమంటే దానివల్ల మరణమే. అందుకే దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధాత్ముడు అనే త్రిత్వంలో మూడో భాగమైన దేవుణ్ణి, లేదంటే క్రీస్తు ఆత్మ, ఆయన ఈ లోకంలోనికి పంపించాడు. ఆయన ఏం చేస్తాడంటే మన హృదయాలను ఒప్పించి నిమిత్తమై పరిశుద్ధాత్మదేవుడు మానవుని యొక్క పాపం విషయమై, లోకమును కలగబోయే తీర్పు విషయమై, దేవుని నీతి విషయమై ఒప్పింపజేస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడే మునుపు పాపంలో ఉన్న మా హృదయాలను ఒప్పించాడు, మార్గం చూపించాడు. ప్రభువైన యేసుక్రీస్తు అనే దేవుని కుమారుని రక్తాన్ని మాకు చూపించాడు. ఆ రక్తం చేత శుద్ధీకరించుకున్న వారమే విశ్వసించి ప్రభువైన యేసుక్రీస్తులోనికి నిత్య జీవమునకు, నెమ్మదికి, విశ్రాంతికి పాత్రలుగా మమ్మల్ని ఎంచాడు, తీర్చాడు. ఇక్కడ అదే లేఖనాలు సెలవిస్తున్నాయి. యోహాను సువార్తలోనే ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారికి లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు ఇవి. 16వ అధ్యాయంలో చూస్తే 8వ వచనం, ఆయన వచ్చి, ఆయన అంటే ఎవరు? ఆదరణకర్త, పరిశుద్ధాత్ముడు, అంటే క్రీస్తు ఆత్మ. పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన్న చేయను.
ఆయన ఒప్పిస్తాడు. ఒప్పించడం మాత్రమే కాదు, 13వ వచనం, అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు 13వ వచనంలో మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. రాబోయే సంగతులు బోధిస్తాడు ఆయన, జరగబోయే సంగతులు చూపిస్తాడు ఆయన. తనంతట తాను చెప్పేది కాదు అది. ఎలాగూ ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు తన పని కాదు ఆయన చేసింది. 6:38 యోహాను సువార్తలో ఏముంది? తండ్రి చిత్తమే, నా ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలేదు ఈ లోకంలోనికి అన్నాడు. అంతేకాదు 14వ వచనం, యోహాను 16:14, ఆయన నా వాటిలోని తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. నా వాటిలోనివి, నా వాటిలోను అంటే ఏంటి? అదే ఇప్పుడు మనం చదివాం, అదే పరిశుద్ధ గ్రంథం. నావంటే ఏంటి? పరిశుద్ధ గ్రంథం, లేఖనాలు, ప్రభువుని గుర్చివి. ఎందుకు ఈ లేఖనాలు రాయబడ్డాయి? చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం చివరి 2 వచనాలు, 30-31. యోహాను సువార్త 20వ అధ్యాయం 30-31. ఆయన అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులు ఎదుట చేశాను. అవి గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు, కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మునట్లను, నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లను ఇవి వ్రాయబడను. ఎందుకు ఈ లేఖనాలు? దేవుని కుమారుడు యేసు, దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మాలి మనం. రెండవది, నమ్మితే ఏమొస్తుంది? నమ్మి ఆయన నామందు, ఆయన నామంలో జీవం ఉంది. అది ఎవరికి వస్తుంది? నమ్మిన వారికి. అందుకొరకే లేఖనాల సారం ఏంటంటే ప్రభువుని గురించి. చూడండి, ప్రకటన గ్రంథంలో కూడా, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం చివరిలో చూడండి, యేసును గుర్చిన సాక్ష్యము ప్రవచన సారం. లేఖనాల సారం ఏంటి? లేఖనాలన్నిటినీ సారాంశం ఏంటంటే ప్రభువైన యేసు క్రీస్తును గుర్చిన సాక్ష్యం. ఇప్పుడు మనం ఆ సాక్ష్యం వినాలి. దేని కొరకు వచ్చామంటే, ఇంకెవరైతే ఆయన సాక్ష్యం అంగీకరించలేదు, ఇప్పుడు ఆయన సాక్ష్యం ఏంటి? ఆయన ఎవరు? చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం చదివాం కదా. యోహాను సువార్త 1వ అధ్యాయం, ఆదియందు వాక్యముండెను. ముందేముంది? ఆదిలో. ఏది మనం చూసిన ఆది నుండి చూడాలి. ఏది నమ్మాలన్నా మొదటి నుండి ఎట్లుంది, మొదటివాడు ఎవరు, అది మనం ఎరగాలి. మరొక మాటలో, ఆదిలో ఎవరు ఉంటారు? సృష్టికర్త, ఆయనే దేవుడు, ఆయన అన్ని సృజించినవాడు. ఆయన గురించి చెప్పబడింది ఇక్కడ. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఈ మర్మం మనం ఎరగలేం, మానవులంగా గ్రహించడానికి చాలా కష్టం. దేవుడు ఎవరంటే ఎరగడం చాలా కష్టం. అందుకే దేవుడు ఆయా రీతిలుగా మనకి ఎవరికి వారికే ప్రత్యక్షపరుచుకుంటాడు ఆయా రీతిగా. లేకపోతే దేవుడిని మనం ఎరగలేం. వీరు చెప్పింది, పితరులు చెప్పింది, తల్లిదండ్రుల మాటలు వెళ్ళిపోతాం కానీ, లేదంటే మన దేశ సాంప్రదాయాలను బట్టి వెళ్ళిపోతాం కానీ, దేవుడు ఎవరికి వారికి వ్యక్తిగతంగా ఆయన దర్శనం ఇయ్యనిదే, లేదంటే కనపరుచుకొనిదే ఎవరికి ఆయన ప్రత్యక్షమవడు. ఎవరు నమ్మలేరు ఆయన. ఒక్కొక్కరికి ఒక్క రీతిగా, ఒక్కొక్క రీతి అయిన పరిస్థితి ద్వారా వెళ్ళిట ద్వారా దేవుడు వారికి ప్రత్యక్షమవుతాడు. లేఖనాల్లో కూడా అంతే, వాక్యం అంతట్లో ఒక్కొక్కరికి ఒక్కో రీతిగా ప్రత్యక్షమయ్యాడు దేవుడు. ఒక్కొక్కరికి ఒక్కలా అర్థమయ్యాడు. ఉదాహరణకు అబ్రహాం అనే దైవజనుడు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఆయన దేవుడు ఎవరని అడిగితే ఏం చెప్తాడు ఆయన? చూడండి, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ అధ్యాయం 17వ వచనం, తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా అప్పుడు అబ్రహాముకు దేవుడు విశ్వసించిన దేవుడు ఎవరు అనగా మృతులను సజీవులనుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడు ఆయన దేవుని ఎదుట. దేవుడు అంటే ఎవరు? మృతులను సజీవులుగా చేయవాడు. తన జీవితంలో చూశాడు
మృతులను సజీవులంగా చేయుట. రెండోది లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. తన జీవితంలో చూచాడు, అది అనుభవించాడు కాబట్టి చెప్తున్నాడు. ఆయనే కదా రకరకాలుగా తన కుమారుని బలర్పించినప్పుడు మళ్ళీ తిరిగి ఇచ్చేశాడు దేవుడు ఆయన్ని ఉపమాన రీతిగా బలర్పించేశాడు. మటుకు ఇవన్నీ ఎందుకంటే దేవుణ్ణి గ్రహించడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా దేవుడు ప్రత్యక్షపరుచుకుంటాడు. దాని కొరకే ఆయా మార్గాలు కూడా దేవుడు తీసుకెళ్తాడు ప్రతి వారిని. కొందరికి రోగాలు కూడా తీసుకెళ్తాడు, కొందరు వ్యాధి బాధలు గుండా, కొందరిని ఆయా పరిస్థితులు గుండా, కొందరిని సుఖభోగాలు గుండా, రకరకాల పరిస్థితులు గుండా. కొందరైతే నిజంగా ప్రభుని ఎరగాలని ఆశతో ప్రభుని వెతికిన వారికి కూడా ఆయన ప్రత్యక్షమవుతాడు. మటుకు ఈ దేవుడు ఎవరు? ఆదరించినవాడు, వాక్య రూపంలో ఉండి దేవుని యొద్ద ఉన్నాడు. ఆయనే దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏం రాయబడింది? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడు. వాక్యం అంటే మాటగా ఉన్నాడు మొదట దేవుడు. ఎక్కడ ఉన్నాడు? దేవుని మాట. అంటే ఇప్పుడు మన మనసులో ఉన్నవి బయటికి ఎవరికైనా తెలియాలంటే, లేదంటే మనం ఎదురులకు కనపరుచుకోవాలంటే, ఒకటి మనం కనబడాలి. పలానా వ్యక్తి ఎవరంటే ఆ వ్యక్తి కనబడాలి. ఆ వ్యక్తిని చూస్తే గుర్తించగలం. రెండోది, ఆ వ్యక్తి ఎలాంటి వాడు ఏంటి సంగతి అంటే నడవడికి చూస్తే తెలుస్తుంది. ఏం ఆలోచిస్తున్నాడో తెలియాలంటే తన మనసు తెలియాలి, తలంపులు తెలియాలి, తను ఏమనుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడు తెలియాలంటే మాట ద్వారా తెలుస్తుంది. అందుకే దేవుడు మొట్టమొదటిగా వాక్కు ద్వారా బయటకు కనపరుచుకున్నాడు. దేవుడు తాను కనపరుచుకోవడానికి వాక్కు రూపంలో బయటకు వచ్చాడు మొదట. అందుకే ఆదియందు వాక్యం ఉండెను, మాట పలికాడు, మాటగా కనపరుచుకున్నాడు దేవుని మాట. దేవుడు ఎవరో మనకి ఎరిగిన పరిస్థితిలో దేవుడు మాట ద్వారా ప్రత్యక్షపరుచుకున్నాడు. అందుకే లేఖనాల్లో మొదటి గ్రంథమైన ఆదికాండం పరిశుద్ధ గ్రంథంలో 1వ అధ్యాయంలో మాట్లాడాడు. ప్రతిదీ మాటే. ఆయన వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను అని రాయబడింది 1వ అధ్యాయంలో. మొట్టమొదటి మాట వాక్కుగా ఉన్నాడు ఆయన. దేవుని యొద్ద ఉన్నాడు, దేవుడే అన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తం ఆయన మూలంగా కలిగింది, కలిగినది ఏమీ ఆయన లేకుండా కలగలేదు. ఆ తర్వాత భూమి ఆకాశాలు ఆదియందు సృజించాడు, చేతి పనులవి. ఆ తర్వాత అంతకంటే ముందే దేవదూతలు వాటిని సృజించి ఉండొచ్చు. అయితే మానవుని కొరకై దేవుడు రాయించిన పరిశుద్ధ లేఖనాలు చూస్తే మానవుని కొరకైన సృష్టిలో ఎట్లా సృష్టి అంతట్లో మొదటివాడో మానవుని కొరకైన సృష్టిలో కూడా మొదటివాడు కావాలి ఆయన. ఎందుకంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన దేవాది దేవుడు. అంటే దేవుడికి అన్నిట్లో ఏ స్థానం ఉండాలి? ప్రథమ స్థానం. రెండో స్థానం ఇస్తే ఆయన దేవుడు కాదు. అందుకే మన జీవితాల్లో కూడా మనం మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. లేదు మా జీవితాల్లో రెండో స్థానం ఇస్తాను దేవునికి అంటే దేవుడు ఉండడు అట్లా. దేవుడు అంటేనే మొదటి స్థానంలో ఉండాలి. చూడండి, అందుకే కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 నుండి చూడండి. దేవుని గురించి చెప్పబడింది 1:15 కొలస్సీ. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలాగనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అని శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తం ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుట్లో ఆది సంభూతుడు. ఆయన అన్నిటిలో ప్రాముఖ్యత, అన్నిటిలో ముందు. అందుకే మానవుని కొరకై దేవుడు సృజించిన సృష్టిలో కూడా దేవుడే ముందున్నాడు.
అందుకే ఆదికాండం 1వ అధ్యాయంలో మానవుని కొరకు సృజించిన సృష్టిలో ఆయన వెలుగు కమ్మని పలికాడు. వాక్కు రూపంలో ఉన్నాడు ముందు, ఆ వాక్కు వెలుగు అయ్యాడు. అప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాను. చూసారా, మొట్టమొదటి సృష్టిగా మానవుని కొరకై వెలుగుగా వచ్చాడు లోకంలోని. నిజమైన వెలుగు అది. అయితే భౌతికమైన లోకానికి వెలిగిచ్చేవి ఉన్నాయి వేరే. ఆ వెలుగు ఎప్పుడు సృజింపబడింది? కంటికి కనబడే వెలుగు వేరే, ఇది హృదయాన్ని వెలిగించే వెలుగు ఇది. అందుకే నిజమైన వెలుగు అది. గమనించండి, ఇప్పుడు 4వ దినాన్ని చేశాడు ఈ భూమి మీద వెలిగిచ్చేయి. చూడండి 14వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనం, దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలముందు జ్యోతులు కలిగిన గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములు సూచించుటకై ఉండుగాకనియు, భూమి మీద వెలిగించుటకు ఆకాశ విశాలమందు జ్యోతులయుండుగాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను, అనగా పగటి నీలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి నీలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములు చేశాను. సార్, ఇది ఇప్పుడు 4వ దినాన భౌతికమైన వెలుగు. భూమి మీద వెలిగిచ్చే సూర్యుడు పగలు, రాత్రి చంద్రుడు, నక్షత్ర. 4వ రోజు చేశాడు దేవుడు. అయితే మొట్టమొదటి వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. అది నిజమైన వెలుగు. ఎందుకంటే లోకాన్ని వెలిగించిన నిమిత్తమే, మొట్టమొదట ఆయన ఉండు నిమిత్తమై, దేవునికి అన్నిట్లో ప్రాముఖ్యం కలిగిన నిమిత్తమై, ఆయన ఆదిగా ఉండు నిమిత్తమై. ఇప్పుడు రండి యోహాను సువార్తలో 1వ అధ్యాయం 4వ వచనం, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. చూసారా, ఆ మాటలో ఉంది మొదటి వెలుగు, ఆ జీవము. ఇప్పుడు వెలుగుగా వచ్చాడు. ఎలాంటి వెలుగు? జీవమిచ్చే వెలుగు. అయితే మానవులు ఏం చేశారు? 5వ వచనం, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఈ దినానికి అనేక మంది హృదయాల్లో చీకటే ఉంది. అప్పుడు కూడా అంతే, చీకటిలో ఉన్నారు, వెలుగును గ్రహించలేకపోతున్నారు. భౌతికమైన వెలుగు అయితే ఎవరు ఆపక్కలు, అది వచ్చేస్తుంది. ఏది? సూర్య చంద్ర నక్షత్రాలు చూస్తే వెలుగు. ఉదాహరణకు ఒక రూమ్లో చీకటి గదిలో ఒక కొవ్వెత్తి వెలిగించిన లైట్ వేసిన వెంటనే ఎవరు చెప్పక్కర్లే, చీకటి పారిపోద్ది, చీకటి ఉండదు, వెలుగు అవుతుంది. అయితే ఈ ఆత్మ సంబంధమైన వెలుగు అలాంటిది కాదు. ఇది నిజమైన వెలుగు. మనం స్వీకరిస్తేనే మన దగ్గరికి వస్తుంది. అయితే ఇది ప్రతి మనిషిని వెలిగించే శక్తి గల వెలుగుది, నిజమైన వెలుగుది, హృదయాన్ని వెలిగించేది. అయితే లోకం ఆ వెలుగును గ్రహించలేదు. 9వ వచనం, నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించున్నది. ఆ వెలుగులోకి రావట్లేదు ప్రజలు. ఆ వెలుగే ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే ఆయన ఆ వాక్కుగా ఉన్న దేవుడు వెలుగులోనికి రాని కారణాన్ని బట్టి, మానవులు గ్రహించిన కారణాన్ని బట్టి స్వకీయులు ఏం చేశాడు? ఆయన ఇప్పుడు శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. 14వ వచనం, ఆ వాక్యం శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. మనుషుడిగా వచ్చాడు, నిన్ను నన్ను వెలిగించుట కొరకై. చీకటిలోనుంటే చీకటి అధికారంలోకి వెళ్ళిపోయాం. అదే అంటాడు కొలసీలకు రాసిన పత్రికలో, అంధకార సంబంధమైన అధికారంలోనికి తీసుకుని పోబడ్డా. మానవుని దేవుడు చేసినప్పుడు చక్కగా దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో చేశాడు. దేవుని స్వభావం ఇచ్చాడు, మహిమ ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. ఇన్ని ఇస్తే మానవుడు ఆ వెలుగుని గ్రహించలేక వెలుగులో నడుచుకునేదానికి బదులుగా ఆజ్ఞాతిక్రమం వలన అపవాది చెరలోకి వెళ్ళిపోయాడు, సాతాను అధికారంలోకి వెళ్ళిపోయాడు. సాతాను అంటే చీకటి అధికారం. హృదయం ఇప్పుడు చీకటితో నింపబడింది. పాపానికి దాసుడైపోయాడు. విశ్రాంతి లేదు, ఇప్పుడు నెమ్మది లేదు. చనిపోతే ఎక్కడికి వెళ్తాడో తెలియదు. నిత్య నాశనానికి పాత్రుడయ్యాడు. నిజానికి అపవాదికి వాని దోతలకి దేవుడు నరకాగ్ని సిద్ధపరిస్తే మానవుడు చేసిన అపరాధాన్ని బట్టి
ఆజ్ఞాతిక్రమాన్ని బట్టి, పాపాన్ని బట్టి మరణం తెచ్చుకున్నాడు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు ఈ లోకంలో. దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోయారు. పాపం వలన వచ్చే మరణానికి పాత్రులైపోయారు ప్రతి మానవుడు. నిజానికి మరణం దేవుడు మానవుడికి ఇచ్చింది కాదు, తాను కొని తెచ్చుకున్నాడు పాపాన్ని బట్టి. తన హృదయం మయమైపోయిన కారణాన్ని బట్టి, దేవుని మాట వినని కారణాన్ని బట్టి ప్రతి మనుషుని హృదయం చీకటితో నిండిపోయింది. వెలుగులోనికి వచ్చిన నిమిత్తమే దేవుడు వెలుగును పంపిస్తే వెలుగు దగ్గరికి రావట్లేదు ప్రజలు. కొద్దిమంది వస్తున్నారు, ప్రభు అంగీకరిస్తున్నాడు, వాళ్ళని దేవుడు అంగీకరిస్తున్నాడు. ఎందుకు రావట్లేదు ప్రజలు వెలుగులోనికి? చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం నుండి చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేవుడు లోకం అంతటిని ప్రేమించాడు. వారు పాపం చేసిన, దేవునికి దూరస్తులైపోయినా, దేవునికి విరోధంగా ఉన్నా, తమ పాపాలను తాము విడిపించుకోలేకపోయినా, పరిశుద్ధత కోల్పోయినా, దేవుడు లోకాన్ని ప్రేమించి ఎంతగా ప్రేమించాడంటే తన కుమారుని అనుగ్రహించాడు. లోకం కొరకై ఇచ్చేశాడు, అంటే ప్రాణం పెట్టేదానికి ఇచ్చేశాడు. ఒక్కడైన కుమారుడు, అద్వితీయ కుమారునిగా పుట్టిన ప్రభువైన యేసుక్రీస్తును, ఒక్కడైన కుమారుడు దేవునికి ఇచ్చేశాడు. నీ కొరకై, నా కొరకై. దేని కొరకు? ఆయన విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవం పొందాలని. నీవు కూడా వినిచిన నిన్ను కూడా దేవుడు ప్రేమించాడు. నీ కొరకై దేవుని కుమారుని లోకంలోనికి పంపించాడు. నీ వంటి శరీరాన్ని ఇచ్చి పంపించాడు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో పాప శరీరాకారంతో ఈ లోకంలోనికి పంపాడు. ఎవరిని? పాపం మెరిగిన వాడిని, పాపం లేనివాడిని, పాపం చూడనివాడిని. కాబట్టి పాపానికి దూరస్తుడు, లేదంటే పాపం అంటే అసలు శరీరంలో కాదు, ఆ తలంపుల్లో కాదు, క్రియల్లో ఎక్కడ లేనివాడు, పాపరహితుడు. నీ కొరకే, నా కొరకే పాపముగా చేయబడ్డాడు. దేని కొరకు? ఆయనని విశ్వాసముంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం, అంటే నిత్యము జీవించే నిమిత్తమై, మరణము నుండి జీవంలోనికి దాటిపో నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తుని మధ్యవర్తిని పెట్టాడు అక్కడ, దేవుని కుమారుని. ఎందుకు అలా పంపించాడు? 17వ వచనం, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు. నిన్ను నన్ను రక్షించి నిమిత్తమై, పాపంలో అంధకారంతో మూయబడిన మన హృదయాన్ని తెరిచి నిమిత్తమై దేవుడి లోకంలోనికి వచ్చాడు, తన కుమారుని పంపించాడు. 18వ వచనం, ఆయన విశ్వాసం ఉంచి వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామని విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడను. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చను కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించారు. ఎందుకు చీకటిని ప్రేమిస్తున్నారు ప్రజలు? వెలుగులోకి రావాలి కదా, వెలుగు మంచిది కదా, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాడు కదా, వెలుగుని చీకటిని వేరుపరిచాడు కదా. ఇవన్నీ ఎరిగినా ఎందుకు రాలేరు వెలుగులోకి? ఎందుకంటే తమ క్రియలు చెడ్డవి, వాళ్ళు చేస్తుంది చెడ్డ పనులు చేస్తున్నారు. ఎవరికి తెలుసు? హృదయానికి తెలుసు. కాబట్టి వెలుగులోకి వస్తే తమ క్రియలు చెడ్డగా కనపడతాయి కాబట్టి వెలుగులోకి రారు. ఇదే అపవాది రాకుండా భయపెడతాడు. శత్రు ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించకుండా ఎందుకు భయపెడతాడంటే ఆయా తలంపుల్ని హృదయంలోనికి తెచ్చి నీ పాపమంతా బయటకు వస్తుంది, నీవు పాపివన్నీ తెలుస్తుంది. శత్రువు ఏమంటాడంటే, అపవాది సాతాను ఏం చేస్తాడంటే నిన్ను నువ్వు పాపిగా చూపించడు, నేను నీతిమంతుడిగా, లేదంటే ఈ భక్తి కార్యాలు లేదంటే దాన ధర్మాలు చేశావు కాబట్టి నేను పరిశుద్ధుడిగా ఉన్నట్టుగా చూపిస్తాడు. నీలోనున్న పాపాన్ని అపవాది ఎప్పుడు చూపించడు. ఆ కారణం చేత అపవాదికి లోబడిపోయి నువ్వు సాతానికి కింద ఉన్నావు కాబట్టి, అంధకారం కింద ఉన్నావు కాబట్టి ఏం చేయలేం. 20వ వచనం, దుష్కార్యము చే ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. ఎందుకు రాడు వెలుగునొద్దకి? తన క్రియలు వెలుగులోకి వస్తే కనబడతాయి తన చీకటి పనులన్నీ. 21వ వచనం, సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వస్తాడు. అది గమనించాలి మనం. వెలుగునొద్దకు రావాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్యం నుంచి నీవెవరివైనా నీ హృదయం అంధకారంతో నిండి ఉంటే, నువ్వు ఇంకా అపవాది చెరలో ఉంటే,
సాతాను నిన్ను పాపిగా చూపించడు. నేను ఏదో పరిశుద్ధుడిగా, ఏదో దాన ధర్మాలు చేస్తున్నాడుగా, నీతిమంతుడిగా చూపిస్తాడు. కాదు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. 3వ అధ్యాయంలో రోమిలికి రాసిన పత్రికలో పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడు తప్ప ఎవ్వడు లేడు నీతిమంతుడు ఈ లోకంలో. అందరూ త్రోవ తప్పారు. నిన్ను నీతిగా తీర్చి నిమిత్తమై పాపం మెరుగని ఆయన నీ కొరకై పాపంగా చేశాడు. 2 కొరింథీ 5 చివరి వచనం ప్రకారం దేవుని నీతి ఏంటి? పాపం మెరుగని ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకై పాపంగా చేయబడ్డాడు. అది నమ్ము, విశ్వాసం ఉంచు. నీ క్రియలు చెడ్డగా ఉన్నాయని రావట్లేదేం వెలుగులోకి రావాలని ప్రభు కోరుతున్నాడు. ఎందుకంటే ఆయన నిజమైన వెలుగు. ఎలాంటి వెలుగు అది? మొదటి అధ్యాయంలో చూచాం కదా, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. మొదటి అధ్యాయం 9వ వచనం. నేను వెలిగించు నిమిత్తం ఈ లోకంలోకి వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు. నీ పాపపు శిక్ష అంతా కలువరి శిలువలో వేసుకున్నాడు, ఆయన మీద మరణించాడు. నీవు కాళ్ళతో చేసావు పాపం, నీ కాళ్ళతో చేసిన పాపపు శిక్ష ఆయన కాళ్ళ మీద పడ్డది. నీ చేతులతో చేసిన పాపపు శిక్ష ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, కాళ్ళలో చీరలు కొచ్చిపడ్డాయి. హృదయంలో బళ్ళెపోటు ప్రక్కన నీ తలంపులు, చెడు తలంపుల కొరకు ఆయన తల మీద ముండ్ల కిరీటం కొట్టబడింది. నీ సమస్త శరీర అవయవాలతో నువ్వు చేసిన ప్రతి పాపపు శిక్ష ఆయన కలువరి శిలువలో భరించాడు. నీ కొరకు ఆల్రెడీ ఇంతకు మునిపే నీ పాపపు శిక్ష అంతా ఆయన భరించాడు. నీవు అంగీకరిస్తే చాలు ప్రభువైన యేసుక్రీస్తు, నీ పాపపు శిక్ష నీ పాపం అంతా పోతుంది, పరిహరించబడుతుంది. ప్రభు రక్తాన్ని ఆశ్రయించు. ఆ రక్తం నేను శుద్ధీకరిస్తుంది. నీకు నెమ్మది వస్తుంది, నీకు విశ్రాంతి వస్తుంది, నిత్యజీవం వస్తుంది, సదాకాలం ప్రభుత్వం ఉంటావు. లేదంటే ఒక దినాన్ని నువ్వు మరణించినప్పుడు అపవాది కోరిక ఏమంటే వానితో పాటు నిన్ను తీసుకెళ్లాలని, వాని కొరకు సిద్ధపరచబడిన నరకాగ్నిలోకి నిన్ను కూడా తీసుకెళ్లాలని కోరుతున్నాడు. కాదు, అపవాది అధికారంలో ఉండొద్దు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీ 1:13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ దేవుడు అందుకొరకే తన రక్తాన్ని సంధిగా పెట్టాడు. 19-20 వచనాల్లో ఆ రక్తం చేతి సమీపస్తులుగా దగ్గరికి తెచ్చాడు. ఆ రక్తాన్ని ఆశ్రయించు. సజీవమైన, అమూల్యమైన, ప్రశస్తమైన, నిర్దోషమైన రక్తం అది. నీ పాపం నా పాపం కడిగేది, మా పాపములు కడిగి శుద్ధీకరించింది. ఏ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవింకా ప్రభు రక్తాన్ని ఆశ్రయించకపోతే, శుద్ధీకరించబడకపోతే, నీవింకా ఆ పాపపు అధికారంలోనుంటే, అంధకారపు రాజ్యపు అధికారంలో నీవు ఉంటే, నీవు చీకటి వాడివిగా, నువ్వు పాపివిగా ఉండి కూడా నీ పాపం నీకు తెలియకుండా అపవాది దాస్తూ ఉంటే నిన్ను ఇప్పుడే బయటికి రా. క్షమించుటకు సిద్ధ మనసు గల ప్రభు ఉన్నాడు. నీ పాపం శుద్ధీకరించిన నిమిత్తమే నీ పాపం శిక్ష యావత్తు సిలువలో భరించిన ప్రభు నీ కొరకై చేతులు చాచి నిలిచున్నాడు. నీవన్నీ అంగీకరించు. యేసు ప్రభువును ఒప్పుకో. దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాడని విశ్వసించే హృదయంలో నీ కొరకే పాపిగా, లేదా నీ పాపం కొరకే పాపంగా చేయబడిన ఆయన, పాపం శిక్ష యావత్తు భరించిన ఆయన, నీకు శిక్ష యావత్తు ఆయన మీద వేసుకొని కలువరి శిలువలో మరణించాడు, పాతిపెట్టాడు సమస్తాన్ని. ఆయన కూడా పాతిపెట్టబడ్డాడు. అలాంటి ప్రభు తండ్రి మహిమ వలన తిరిగి లేచాడు. ఇప్పుడు ఆయన విశ్వాసం ఉంచిన వారందరినీ లేపుతాడు. పాపం విషయమే చనిపో, క్రీస్తు విషయమే బ్రతుకు. అది ప్రభు కోరేది. ఒకసారి తిరిగి లేచిన ప్రభు మరలా చనిపోడు. ఇంకా మరణానికి ఆయన మీద అధికారం లేదు. ఆయనలో నీవు ఉంటే, ఆయన విశ్వసిస్తే నీవు కూడా ఇంకెప్పుడు చనిపోవు. భౌతికంగా ఈ దేహాన్ని విడిచిపెట్టే సదాకాలం ప్రభుత్వం ఉండే ఆధిక్యత కలిగి ఉంటావు. నరకం ఉండదు, సదాకాలం ప్రభుత్వం ఉంటే ఆనందం. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభుని విశ్వసించు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకో. ఒకవేళ ప్రభుని అంగీకరించి కూడా ఇంకా చీకటి కార్యాల్లో ఉండి ఏదైనా పరిస్థితి వల్ల దిగజారిపోయి ప్రభుకు దూరస్తుడిగుండి మళ్ళా అంధకార సంబంధమైన మార్గం వైపు వెళ్తే, ప్రియ సోదరుడా, నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ చీకటి కార్యం మాలో ఉందండి, అది పోయాక ప్రభు ఎద్దుకు మళ్ళీ వస్తానంటే అది కాదు, అయ్యే పని కాదు, అది కాదు ప్రభు మార్గం, అది కాదు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రభు నీకు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే పరిశుద్ధులకు, విశ్వాసులకు పత్రిక రాస్తున్నాడు యోహాను అపోస్తలుడు. మొదటి పత్రికలో ఏం చెప్పాడు చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం.
మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ సంగతి? ఎవరైతే రక్షణ పొందారో, ఎవరి సహవాసం అయితే ప్రభుతో ఉందో, తండ్రితో ఉందో, అట్టివారితో మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు అక్కడ? 5వ వచనం, మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన చీకటి ఎంత మాత్రం లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన యెడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపుకుందాం. ఒకవేళ నీవు ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకొని, క్రైస్తవుడు అని చెప్పుకొని, క్రీస్తును కలిగి ఉన్నానని చెప్పుకొని, ఇంకా చీకటి మార్గాలు, చీకటి పనులు, చీకటి అలవాట్లు, చీకటి ఆలోచనలు నీలో ఉంటే నీవు అబద్ధమాడుతున్నావు, సత్యమును జరిగించట్లే. అందుకే దయచేసి ప్రియ సహోదరుడు సహోదరి, ప్రభు అక్కడ సమీపంగా ఉంది. ప్రభును ఒకసారి రుచించాక కూడా వెలిగించబడ్డాన్ని చెప్పుకొని చీకట్లో నడిస్తే అబద్ధం ఆడుతున్నాం. అందుకే ఏం చేయమంటున్నాడు? 7వ వచనం, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాం. ఎవరితో? ప్రభుత్వం. మనం మనతో ప్రభు. ఆయన వెలుగులో ఉంటాడు ఇప్పుడు. కాబట్టి మనం కూడా ఒకవేళ ఏదైనా పరిస్థితుల ద్వారా చీకటి మార్గం గుండా చిక్కుకొని శోధనలో పడినా మళ్ళీ వెంబడించి ప్రభుతో నడుచుటకు ప్రయత్నం చేస్తే, ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమైనటకు ప్రయత్నించి ఆయన వెంబడి వెళ్ళిపోతే ఏమవుతుంది? అట్టి వారికి అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఎప్పుడు? ఆయనతో నడిస్తేనే. ఎందుకంటే ఆయనతో నడవాలంటే పరిశుద్ధత కావాలి మానవునికి. ఆ పరిశుద్ధత, ఆ పవిత్ర దేవుడు కుమారుని రక్తం ద్వారా ఆయన్ని పవిత్రపరుస్తాడు. ఇది ఎవరికిది? విశ్వాసులకి. ఒకవేళ రక్షణ పొంది కూడా ఒకవేళ నువ్వు చీకటి కార్యాలు చేస్తే అక్కడ ఉండిపోవడం కాదు, ప్రభుని వెంబడించడానికి ప్రయత్నం చేయి. ప్రభువే నేను కడిగి, ప్రభువే నేను ఆయనతో నడిచేలా చేస్తాడు. నువ్వు లేదు నేను వెలుగులోకి వస్తే నా చీకటి కార్యాలు కనబడతాయి కదా అని ఇంకా చీకటిలోనే ఉంటే నిత్యత్వంలో దేవునికి దూరస్తుడు అయిపోతావు. అందుకే ప్రియ సోదరుడా, నీ దేవుని ఎరగకపోయినా ఎరిగి చీకటి కార్యాల్లో నడుస్తున్నా దేవుడు చెప్పే మాట ఇదే. 8వ వచనం, మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము మరియు మనలో సత్యం ఉండదు. అందుకే ఏం చేయాలి ఇప్పుడు మనం? 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను. కాబట్టి నువ్వెవరివైనా సహోదరుడా సహోదరి, పాపములు ఉన్నావు, పాపములు ఉంటే మన పాపములు మనమే ఒప్పుకోవాలి. నీ పాపలు నువ్వే ఒప్పుకో ప్రభు దగ్గర. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. నీకు అడుగుతాడు, సమస్త దుర్నీతి నుండి పాపం నుండి పరిహరిస్తాడు, శుద్ధీకరిస్తాడు, దేవుని బిడ్డగా చేసుకుంటాడు. తర్వాత సంఘంలో ఐక్యపరుస్తాడు. ఆయన శరీరంలో ఆయన పోలికలోనికి మార్చబడిన నిమిత్తమై పరిశుద్ధాత్మ ద్వారా నడిపిస్తాడు. ఈ సంగతులన్నీ గ్రహింపులోనికి రావాలంటే మొదటిగా నీ ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించు. ఆయనే నిజమైన వెలుగు. ఆ వెలుగులోనికి రా. లోకానికి వెలిగిచ్చింది ఆయన. ప్రతి మనిషిని వెలిగిస్తాడు ఆయన. వెలిగించుటకు శక్తి గలవాడు. నిజమైన వెలుగుండెను, అది ప్రతి మనిషిని వెలిగించును. ఇంకా చీకట్లో ఉంటే దాని అంత నరకం, మరణం. కాబట్టి సమయంలో గమనించి, గుర్తించి ప్రభుని యేసుక్రీస్తునే శక్తి గల, ప్రభావం కలిగిన, మహిమ కలిగిన నామాన్ని ఆశ్రయించు. ఆ నామంలోనే నిత్య జీవం కలదు. కాబట్టి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఇంకెవరైతే నమ్మిక ఉంచలేదో ప్రభుని యేసునందు నమ్మిక ఉంచండి. అప్పుడు మీరు మీ ఇంటి వారిని రక్షణ పొందుతారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మహిమ కలిగిన రాజా, మీకు వందనాలు. ఈ సమయంలో నీ యొక్క ప్రేమ వార్త, నీ యొక్క వెలుగును, నిజమైన వెలుగును గురించిన మాటలు ఇవ్వబడినాయి. ఇంకెవరైతే అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నారు, వారిని ఎందు విశ్వసించటను బట్టి, నీ రక్తాన్ని ఆశ్రయించటను బట్టి, నీ నామమును బట్టి అంధకార సంబంధమైన అధికారులను విడిపించబట్టుకు సహాయం చేయండి. వారి పాపంని రక్తంలో కడుక్కున్న వారమై, శుద్ధీకరించుకున్న వారై, నేను సొంత రక్షకుడిగా అంగీకరించి నీ బిడ్డలుగా కొనసాగుటకు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్నట్టుకు సహాయం చేయండి. ఇంకెవరైతే
నామకార్థ క్రైస్తవులు కానీ నామం ఎరిగిండి నామం పెట్టబడిన వారుగా పిలువబడి ఇంకా చీకట్లో ఉంటే వారిని కూడా దర్శించండి. వారు కూడా నిత్య వెలుగులోనికి నీతో అన్యోన్య సహవాసం గల వారు ఉండటం ద్వారా వారి పాపములు క్షమించి పుట్టకు నీ కుమారుని రక్తము ద్వారా పవిత్రులుగా చేయబడి నీతో ఉంట కృపనివ్వండి. మటుకు నీ రాకడ సమీపకుండా దినాల్లో నీ ప్రజలను భద్రపరచండి, సంఘాన్ని భద్రపరచండి. ఈ లోకం కూడా నీవే దేవుడు నీ ఎరుగుటకు సహాయం చేయండి. విత్తబడిన వాక్యాన్ని కట్టి ఫలింపు చేసి వినిచిన వారిని ఆశీర్వదించమని, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో పాటు భౌతికంగా కూడా నీ ప్రజలను భద్రపరచమని మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు రక్షకుని నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పరమతండ్రి దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యోన్య సహవాసం కూడిన మనకును సార్వత్రిక సంఘంలో చెదిరిన సకల పరిశుద్ధులకును సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.